నమస్కారం పంతులు గారు. నేను డిఎస్ఎస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ తెచ్చాను. గుడి విశిష్టత అండ్ ఈ గుడికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం వచ్చాము. చాలా మంది భక్తులు చెప్పారు మాకు, ఇక్కడ మొక్కుకుంటే కోరిక నెరవేరితే తర్వాత వచ్చి మొక్కులు చెల్లించుకున్నాము, జంతు బలి ఇస్తున్నామని. దాని గురించి తెలుసుకుందాం వచ్చాము. ఈ గుడి ఎప్పుడు తెలిసిందంటే అసలు ఈ గుడి ఏంటి తెలిసింది మీ మాటల్లో? మీ నామదేవం గట్టు ముసలమ్మ తల్లి అమ్మవారు కొన్ని శతాబ్దాలుగా వెలిసిన తల్లి. ఇది ఒక భక్తుడు పువ్వుల హనుమంతరావు కళలో అవపడి అమ్మవారి ప్రతిష్ట ఏమని కోరగా ఆ భక్తుడు ఈ యొక్క అమ్మవారిని 18 సంవత్సరాల క్రితం ఈ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం 3 రోజులు జరిపి అత్యంత వైభవంగా జరిపి ఆనాటి నుంచి జరిపించారు. ఆనాటి నుంచి ప్రతి వైశాఖ బహుళ దశమి నాడు ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమం 4 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాన్ని మళ్ళీ శ్రీరాత్రి మహోత్సవం జరుగుతుంటాయి. ఇక్కడ వాహన పూజలు మరియు వివాహాలు మళ్ళీ అన్నప్రసన్న ఇతర కార్యక్రమం కూడా జరపబడుతుంటారు. ఇక్కడ అమ్మవారి ఇష్టం ఏంటంటే సంతానం. ఒక అమ్మవారికి సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి జన్మిస్తూ ఉంటుంది. మళ్ళీ ఉద్యోగ విషయాలు కూడా కానీ అమ్మవారు ఏ మొక్కుంటే అది నెరవేరిస్తే తప్పదు వరకు అమ్మవారు చాలా రోజులు వేసిన తల్లి. ఇది ఈ అమ్మవారి మహిమగా ఇది ఎన్నేళ్ల క్రితం వేసిందండి? శతాబ్దాలకు తెలిసింది. జనరల్ ఏంటంటే చిన్నవారు వాళ్ళ దాకా వాళ్ళు తెలిసింది. ఇప్పుడు మీరు ఎన్నో తరం ఈ పూజ? నేను చేయడం వరకు ఇది 18 సంవత్సరాల నుంచి పూజ చేస్తాను అమ్మవారికి. ఇక్కడ జంతు బలి ఇస్తా ఉంటారు కదా, అమ్మవారి రోజు ఇస్తుంటారు. ఆదివారం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఆదివారం మాత్రం విశేషంగా ఎక్కువ వస్తుంది. కొన్ని కథలు కూడా విన్నాను, అమ్మవారు ప్రత్యక్షంగా కొంతమంది ఇంటి మీదకి వచ్చి చెప్తారు అని. అది జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది. తల్లి ఏ రూపం వాడే ఎన్నో రూపం వచ్చి చెప్తుంది. స్వప్నంలో అవపడుతుంది, నిదర్శనంగా అవపడుతుంది. తల్లి వచ్చి చెప్తుంది. స్వయంభూ తల్లి. మరి ఇక్కడ ఈ గుడి చుట్టుపక్కల ఈ డెవలప్మెంట్ కోసం ఎలా ఏంటి ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఇస్తారా? ప్రభుత్వానికి ఇంకేం లేదు, ఎండోమెంట్లు ఇంకేం పడలేదు అనేది ఇప్పటివరకు ఎటువంటిది ఎండోమెంట్ ఆలోచించి. ఈ గుడికి సంబంధించిన ట్రస్ట్ లాంటివి? ట్రస్ట్ అంటే ఆలయ కమిటీ వాళ్ళు ఉన్నారండి లోపల. మీకు అక్కడి నుంచి మీకు జీతం అమ్మవారి ఇచ్చిన దాంట్లోనే జీతం పడుతుంది. అట్లా ఇస్తారు. ఈ అమ్మవారికి ఉండి వచ్చింది అంతా ఇక్కడ కమిటీ వాడు దీన్ని వాడతారు. కమిటీ వాడు గుడి ఖర్చులకు వాడు. మీరు పర్మిషన్ ఇస్తే దేవతను కొంచెం దగ్గర నుంచి తీసుకుందాం. పర్లేదు తెలుసు, మీరే వెళ్ళొస్తే ఒకసారి. ఈ తిరుపతిలో లాగా గోవింద నామాల ఈ అమ్మవారికి ఏమన్నా నామాలు ఎట్లా ఉన్నాయి? అమ్మవారు గట్టు మూకాంబిక అనే నామధేయం పెట్టారు అమ్మవారు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత వాడుక భాషలో గట్టు ముసలమ్మ తల్లిగా పిలువడు. విద్యాప్రతి నామకరణం చేశారండి. విద్యాప్రతి నామకరణం గట్టు మూకాంబిక తల్లి అని నామకరణం చేశారు అమ్మవారికి. ఈ వాడుక భాష అంటే గట్టు ముసలమ్మ తల్లి. చాలా సంతోషం అండి. మరలా దర్శనం మేము మళ్ళీ చేసుకుంటాం. చాలా సంతోషం.